నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రజలిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది. సూపర్ 6 పథకాలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తామన్న పురపాలక శాఖ మంత్రి. యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండోర్ స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. 40 సంవత్సరాల పురాతనమైన నాగాలమ్మ గుడి కూల్చివేసిన దుండగులు, నిందితులను కఠినంగా శిక్షించాలన్న గ్రామస్తులు. ఇక వార్తల్లోని వివరాలు. మంగళం సమీపంలోని SV ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న వేణుగోపాల్ కాలనీలో 70 ఇళ్ల కూల్చివేతలో బాధితులకు ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయకపోవడం పట్ల CPM కార్యాలయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు మిత్రులారా, ఈరోజు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో మరి ఇటీవల మంగళం సమీపాన జరిగినటువంటి వేణుగోపాల కాలనీలో 80 ఇండ్లు నేలమట్టం చేసినటువంటి సంఘటన చూసాము. దానిపైన కలెక్టర్ గారు, SP గారు, అదేవిధంగా ఉన్నతాధికారులందరినీ కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఎవరైతే ముద్దాయిలు 300 మంది 7 JCBలు 2 ట్రాక్టర్లను తీసుకొచ్చి ఆ ఇండ్లు ధ్వంసం చేసినటువంటి వాళ్ళపైన కేసు నమోదు చేయమని జరిగింది. ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోగా, ముద్దాయిలను ఐడెంటిఫై చేయబోగా ఆ బాధితులకు తీరని నష్టం జరిగినటువంటి పరిస్థితిని చూసాము. ఈ సంఘటన పైన ఈరోజు మరి అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్ణయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటికైనా ముద్దాయిలను ఐడెంటిఫై చేసి పోలీసులు న్యాయం చేస్తారని. ఆడిగోపుల వెంకటరత్నం స్మారకార్థం ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని వేమన విజ్ఞాన కేంద్రంలో కవులు, రచయితలు, మేధావుల నడుమ SVU VC అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గోపుల వెంకటరత్నం గారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసి ఆయన నాగార్జున విశ్వవిద్యాలయంలో గత 10-15 సంవత్సరాలుగా చాలా భవనాలకు రూపకర్త అయి చాలా భవనాలని చాలా చక్కగా కట్టారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్, అట్లా మిగతా బిల్డింగ్స్. ఒకప్పుడు నేను ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుండేవాడు నాగార్జున యూనివర్సిటీ. బట్ శ్రీ అడిగోపుల వెంకటరత్నం గారు ఎంతో దూరదృష్టితో ఆ బిల్డింగ్స్ అన్నింటినీ నిర్మించారు. ఆయన ఇంజనీరే కాకుండా కవి కూడా. దట్ ఈస్ వెరీ రేర్. మామూలుగా సైంటిస్టులు కానీ లేదా ఇట్లా టెక్నికల్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు కానీ అంత సమయం ఉండదు సాహిత్యం. బట్ ఆయనకున్న సాహిత్య రంగం మీద ఉన్న మక్కువతో ఆయన చాలా రచనలు రచించారు. చాలా కవిగా చాలా పేద ప్రఖ్యాతులు సంపాదించారు. అది ఆయన వ్యక్తిత్వానికి ఇంకొక కోణం. ఆయన ఎంత నిజాయితీ పరుడంటే 30 సంవత్సరాలకు పైగా నాగార్జున యూనివర్సిటీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యేటప్పటికీ ఒక చిన్న అపార్ట్మెంట్కే ఆయన పరిమితమయ్యారు. దాన్ని చూస్తే మనకు తెలుస్తుంది ఆయన ఎంత నిజాయితీతో పనిచేశారో. ఆయన ప్రతిభని, ఆయన కమిట్మెంట్ని గుర్తించి మన ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేటప్పుడు ద్రావిడ యూనివర్సిటీలో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్కి ఆయన సారథ్యంలో కట్టించడం జరిగింది. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు కూడా నాకు ఈ మాట చెప్పారు. సో ఆయన ప్రతిభా పాఠవాలని గుర్తించి, ఆయన నిజాయితీలని గుర్తించి ఒక ఇంజనీర్గానే కాకుండా ఒక ప్రముఖ కవిగా ఆయన చాలా పేద ప్రఖ్యాతులు సంపాదించారు.
ఈరోజు ఆయన రచించిన పుస్తకాలను రిలీజ్ చేయడంలో నేను పార్టిసిపేట్ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు, ఎస్పెషల్లీ వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా అభినందనీయము. ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసిన లేక గోవింద సంకీర్తనలు విన్న సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ తిరుపతి నగరంలో శనివారం నగర సంకీర్తన జరుగుతుంది. ఈ నగర సంకీర్తన చాలా ప్రబలంగా ఉండాలి. మీరందరూ ఇచ్చేసి ఈ నగర సంకీర్తనని ఇంకా కొంచెం విస్తృతి చేయాలని ఈ దేవదేవుడు మనందరికీ సంపూర్ణంగా ఆయుష్ ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పాదాలు చెందవలసినటువంటి గోవిందరాజేశ్వర స్వామి తిరుమాడా వీధుల్లో ప్రతి శనివారం నగర భక్తులు, కళాకారులు అందరూ వచ్చి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు వారి భక్తి శ్రద్ధలతో ఆ భగవన్నామస్మరణ చేస్తున్నారు. ఇది నిరంతరం కొనసాగాలని, దీనివల్ల మనిషి మానసిక రుగ్మతలకు మరియు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నగర పౌరులు, పరిసర ప్రాంత ప్రజలందరూ గ్రహించి ప్రతి శనివారం మన తిరుమాడా వీధుల్లో, గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో హరినామ సంకీర్తన చేయాలని కోరుకోవాలని, అందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఇట్లు నా పేరు మేకల గంగయ్య. యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరా మైదానం ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాదవ్, కార్పొరేటర్ నరసింహాచారి పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. మనము గడిచిన మే 21 నుంచి జూన్ 21 తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చే ఉన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసం. దీంట్లో భాగంగానే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాస్టర్ ట్రైనర్స్ని అదేవిధంగా ప్రతి విలేజ్ వార్డులో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సిటిజన్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో 6000 వెన్యూస్ని గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 14న పెద్ద ఎత్తున 21 తారీఖుకి ఒక రిహార్సల్ కార్యక్రమం కింద 21 తారీఖున మనం ఎట్లయితే చేయబోతున్నామో అదేవిధంగా ఈరోజు ఆల్ వెన్యూస్ జిల్లాలో 6200 వెన్యూస్లో, అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈ యోగా కార్యక్రమాలని, కామన్ యోగా ప్రోటోకాల్ని కూడా ఆచరించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ అన్ని స్కూల్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాలో సుమారుగా 9 లక్షలకు పైచిలకు సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.
వాళ్ళందరినీ కూడా దశల వారీగా కూడా ట్రైన్ చేయడం జరిగింది. ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలనే ఉద్దేశంతో 21వ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయటం జరిగింది. ఇప్పటికే మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగాని నిర్వహిస్తున్నాం. చంద్రగిరి ఫోర్ట్లో చేశాము. అదేవిధంగా మనం అతి త్వరలోనే శ్రీకాళహస్తి టెంపుల్లో, అదేవిధంగా పులికాట్ సరస్సు దగ్గర, షార్ దగ్గర కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఈ వారంలోనే మనము సెలబ్రిటీస్ అందరితో కూడా తిరుపతి పట్టణంలో కూడా 5,000 మందితో మనము యోగాని ఆచరించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనందరికీ యోగాంధ్ర క్యాంపెయిన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసి ప్రతి ఒక్క జీవితంలో యోగా భాగస్వామ్యం అవ్వాలనే మనము ఒక ముఖ్య ఉద్దేశం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సూపర్ 6లోని పలు హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తోందని, పెద్ద ఎత్తున సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను కనీస సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి ఒక మాట చెప్పారు. ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండేది కట్టు నారాయణ, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడికి పోయినప్పుడల్లా ఇల్లు చూశా, అక్కడ వాళ్ళకి ఎలా కట్టింది అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించా. సార్, మన దేశంలో ఎలా కడుతున్నారు, ఇతర రాష్ట్రాలు ఎలాంటి టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నారు, అయితే ఒక 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుద్ది షీర్వాల్ టెక్నాలజీ అని 7 లక్షల ఇల్లు 2014-19లో శాంక్షన్ చేసాం. 5 లక్షలకి టెండర్లు పిలిచాం, టెండర్లు ఇచ్చాం, 5 లక్షలు టేకాఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం వచ్చి 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. అయ్యన్నా కంప్లీట్ చేసిందంటే అయ్యి కంప్లీట్ చేయాల, మళ్ళీ మాకే వదిలేసింది. ఈరోజు కంప్లీట్ చేయాలంటే 2,61,000 7,000 కోట్లు కావాలి. ఎందుకనంటే కొందరి పేరుతో లోన్ రైజ్ చేశాడు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. ఎవరికైతే లోన్ రైజ్ చేశారో బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పంపిస్తుంటే ఎన్పీ అయిపోయింది. అందులో గవర్నమెంట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎన్పీ అయిపోయింది. అబ్బా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరికైనా ఇల్లు ఇవ్వాలా లోన్ అంటే వాళ్ళు ఇవ్వటంలా, వాళ్ళు లబోదిబో కొట్టుకుంటున్నారు. సార్, మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు ఎవ్రీ మంత్ 3 మంత్స్కి ఒకసారి వస్తుందంటే మొన్న 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మొన్నే 3 డేస్ బ్యాకే వాళ్ళ తరఫున 140. ఎందుకంటే ఇల్లు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టడం అంటే దారుణం. కట్టేశాము. ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఏదైతే బ్యాలెన్స్ ఇల్లు కట్టాలో దానికి యాక్చువల్ లోన్స్ ఇస్తామన్నారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. రేపు విజయదశమి రోజుకి యాక్చువల్గా 430, 365 ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం. కొందరికి ఏం చేశారంటే ఈ 365, 430 ఇచ్చినోడికి 1 సెంట్ ఇస్తామని సెంట్ ఇచ్చేశారు. ఇక్కడ ఇల్లులా, ఇక్కడ ఇంకో ఇల్లు కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇది క్యాన్సిల్ చేసుకుంటానికి గందరగోళంగా ఉంది. నిన్నే టిట్కో ఎండీ గారితో చాలా డీటెయిల్గా రివ్యూ చేశాను. రివ్యూ చేసి ఒక 15 రోజులు ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ చేయండి. ఎవరు ₹1,00,000 కట్టారు, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు, ఎవరి దగ్గర లోన్ రైజ్ చేశారు, ఎవరికి ఇల్లు ఆ డేటా తీశారు. కాబట్టి ఈ నెలాఖరికి రాష్ట్రంలో ఉన్న 163 ప్లేసులు టిట్కో హౌస్ టేకప్ చేసాం. 163 ప్లేసుల్లో టిట్కో హౌస్లు ఏదైతే మీకు అందరికీ ఒక అబద్ధ భావన అండి, లేకుంటే డబ్బులు కట్టేసేసారు, 1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, మీ పేరుతో లోన్ తీసుకొని ఉన్నారు, ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్ మరియు ఆఫ్కోర్స్ ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వేమన విజ్ఞాన కేంద్రంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ చైర్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గండికోట నాగవెంకటేష్, ఎస్ జయచంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనం సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా 15,000 రూపాయల డబ్బులను పంపిణీ చేయడం అనేది జరిగింది. వాళ్ళ అకౌంట్కి కూడా జమ చేస్తానని చెప్పని అనేది నిన్న విడుదల చేశారు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్టు, ఇతర రంగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా
ఇది వర్తింప చేయకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది. ఎన్నికల ముందు వాగ్దానం చేశారు, 2,50,000 రూపాయల లోపల ఉన్నటువంటి అందరి జీతం ఉన్నటువంటి సంవత్సరానికి 2,50,000 రూపాయల జీతం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి అన్నారు. అదేవిధంగా పట్టణాల్లో 3,50,000 రూపాయలు పై చిరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వర్తింపజేస్తామని చెప్పి అన్నారు. కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో విస్మరింపజేసి వాళ్ళకి ఏవి కూడా వర్తింపు చేయకుండా ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కనీసం స్కూల్ ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇవేవి కూడా వర్తింపు చేయనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది వర్తింపు చేస్తారని చెప్పి అన్నారు. చాలా చిన్న ఉద్యోగస్తులు, చాలా చిన్న వాళ్ళంతా కూడా చాలని జీతాలతో ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంటే వాళ్ళ కనీసం తల్లికి వందనం కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ దామినేడులో 40 సంవత్సరాల పురాతనమైన నాగలమ్మ గుడిని స్థానిక టీడీపీ నేత కూల్చివేయడం దారుణమని, నిందితునిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గుడిని కూల్చిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వెనుతిరిగారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడారు. పేరు ఎస్సారా, నాకు 63 ఏళ్ళు వయసు, దామినేడు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి 150 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉన్నది ఇక్కడ. అందరికి మాకు ఇంటి దేవుడు నేనే. మేము అందరూ పిల్లకాయలు పెంచుకుని తీసుకునేది అన్ని దేవుళ్ళకి ఏంటో పెట్టుకోమంటున్నాము. శీర్షకు రైతులు వచ్చి దీన్ని దుమ్సగరం చేసి వచ్చి మేము ఆర్దాలు వచ్చే కాడికి మా నన్ను కొట్టేదానికి తిరగబడుతున్నారు వాళ్ళు. జేసీపీ అన్నీ వచ్చినాయి. ఒక గీట్లు ఏం కనపడకుండా ఎత్తుకొని వేసేసినారు. వాళ్ళు ఏం కనపడలేదు ఇక్కడ. వచ్చి దౌర్జన్యం చేసి ఇప్పుడు పెట్టినారు పసుపు కుంకుమ, ఇప్పుడు పెట్టుకున్నారు దేవుడికి. ఏరే చెట్టు పెట్టుకోకూడదా, ఈ చెట్టుకి ఎందుకు పెడుతున్నారని అడిగినాడు. నీకు ఏమన్నా ఉండదా లేదా బుద్ధి? ఎన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నాము, ఎప్పటి నుంచి ఇంటికి తీసుకొని పోతున్నాము, ఇన్ని తరాల నుంచి ఉంటే ఈ రోజు అని చెప్తున్నావే, నీకు దేవుడు తోడవుతుందని నేను అడిగినాను. ఆయన ఎవరు మా ఆయన? ఎవరైనా మీకు తెలుసా? ఇష్టమొత్త నాయుడు. ఏం చేస్తాడైనా? అదే ప్లాట్ అంతా వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ప్రజలిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది. సూపర్ 6 పథకాలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తామన్న పురపాలక శాఖ మంత్రి. యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండోర్ స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. 40 సంవత్సరాల పురాతనమైన నాగాలమ్మ గుడి కూల్చివేసిన దొండగులు, నిందితులను కఠినంగా శిక్షించాలన్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.